మన జీవితంలో అన్నీ ఉన్నాయి, సంపూర్ణ జీవితం జీవిస్తున్నాం అని మనం అనుకుంటాం. అంటే ఏంటి? మనం జీవించడానికి, మనం ఉండడానికి కావాల్సినంత ధనం ఉంటుంది, కావాల్సినవన్నీ సమకూర్చుకుంటాం, వాహనాలన్నీ సమకూర్చుకుంటాం. అయినా అది మనకి సంపూర్ణత అని అనిపించదు, ఇంకా ఏదో కావాలని అలా వెళితే ఉంటూనే ఉంటుంది. మనం సంపాదించుకున్న ధనాన్ని మనం సమయానికి వినియోగించుకోవాలన్నా కుదరదు, మనం దాచుకున్న తిండి తినాలన్నా కుదరదు, ఏదో ఒక అడ్డంకి వస్తుంది. సమయాన్ని మనం చెప్పలేం, మనం మనం సంపాదించిందంతా మనకి కోసం అవ్వదు. దానికి ఏం చేయాలి? మనది ఇప్పుడు మనది మనసు సంపూర్ణమని అనిపిస్తుందంటే ఇది మనది, నాది కాదు, మనది, అందరిది అని ఎప్పుడైతే అనుకుంటాం అప్పుడు సంపూర్ణమైనటువంటి మనసు ఉన్నప్పుడు మనకి ఇది తినలేకపోయాం, లేకపోతే చేయలేకపోయాం అని ఉండదు. మనసు విశాలమవుతుంది. అప్పుడు సంకల్పాలన్నీ బలీయంగా ఉండి మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఎంతో శక్తివంతం అవుతాం. ఆ బలీయమైన మనసుతో మీరు ఏం చేసినా, ఏం సంకల్పించినా జరుగుతుంది. మన పనులు ఎలా ఉండాలి? మంచి ఫలితాలు ఇచ్చేలా ఉండాలి. పని తక్కువ, ఆలోచనలు ఎక్కువ కాదు, ఆలోచన తక్కువ, పనితీరు బాగుండాలి. అలా ఉండాలి మన పనులు. అలా చేసినప్పుడు అందరికీ 10 మందికి మంచి చేసిన వాళ్ళు అవుతాం, 10 మందికి మనం ప్రేమ ఇచ్చిన వాళ్ళు అవుతాం, వారి నుంచి మనము ప్రేమను పొందుతాం. మరి మనం ఇతరులని ద్వేషించి వారి చేత మనం వారిని కష్టపెట్టి వారి చేత బాధ వారిని పెట్టినప్పుడు మనకి ఏమొస్తుంది? ఆశీస్సులు, వారి నుంచి శాపాలే వస్తాయి. అలాంటివి కాకుండా మంచి పనులు చేసి మంచిగా మనం ఇతరులని ప్రేమించి ఇతరులని ఆశీర్వదించినప్పుడు మనకు వారి నుంచి ఎలాంటి శక్తి మనకి వస్తుంది. మనకు సంపూర్ణ జీవితం అని అప్పుడు తెలుస్తుంది. మన నడత అన్నీ స్వచ్ఛంగా ఉన్నప్పుడు మనది సంపూర్ణ జీవితమే. 10 మందితో కూడిన జీవితం సంపూర్ణం. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. 10 మంది క్షేమం కోరాలి. అందులో మనం క్షేమంగా ఉంటాం, అందరూ క్షేమంగా ఉంటారు. ఇదే శాంతి జీవితం, సంపూర్ణమైన జీవితం, ప్రేమ జీవితం. దీని గురించి మనం ఆలోచించాలి. ఇంకా మనల్ని మనం దిద్దుకుంటూ ఇంకా ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలన్న దాన్ని అభివృద్ధి పరుచుకుంటూ మనం జీవించాలి. ఇది సంపూర్ణమైన జీవితం అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎన్నో ఉన్నాయి, దీనికి మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో చేసుకోవాల్సినవి. ఇంత మాత్రం మనం మార్గంలో పెట్టుకున్నాం అనుకోండి, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మన మార్గంలోకి వస్తాయి, మనని దివ్యమైన జీవితం వైపు నడిపిస్తాయి. డివైన్ లైఫ్ అంటే ఇది, అంటే దివ్య జీవనం, సంపూర్ణ జీవనం అంటే ఇదే. ఇది ఆధ్యాత్మిక విధానంలోనే మనకి తెలియబడుతుంది. ఆ జీవితం లేకపోతే, ఆధ్యాత్మిక స్మృతి అది లేకపోతే మనం ఈ వైపు రానేరం. ఏదో బతికేస్తాం, కాలాన్ని విక్షేపం చేస్తాం, కానీ కాల విక్షేపం చేస్తాం, కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాం.